దేవుని బిడ్డలారా, ఎంత ప్రశాంతంగా మనం ఉంటామో అంత దేవుని యొక్క సమాధానం మీ పరిస్థితులకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎంత ధైర్యంగా ఉండగలుగుతావో అంత ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉన్న ఆస్తంతటికి, పని వాళ్ళందరికీ, భార్యలందరికీ, 11 మంది పిల్లలందరికీ ధైర్యంగా ఉండాల్సినటువంటి వాడే తొందరపడుతున్నాడు. ధైర్యంగా కట్టబట్టుకొని ఎదురుగా నిలబడాల్సినటువంటి వాడే, పోరాడాల్సినటువంటి వాడే కన్నీళ్లు గారుస్తున్నాడు, అధైర్యపడుతున్నాడు, పిరిగివాడవుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కష్టపడాల్సిన నువ్వే, పోరాడాల్సిన నువ్వే, సంపాదించాల్సిన నువ్వే బాధపడితే, నువ్వే ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎక్కడి నుంచి వచ్చింది సహాయం? ధైర్యంగా ఉండాల్సిన నువ్వే ధైర్యంగా ఉండకపోతే, సంతోషంగా ఉండాల్సిన నువ్వే సంతోషంగా ఉండలేకపోతే, కుటుంబాన్ని ధైర్యంగా ఏం కాదు దేవుడు ఉన్నాడని ఇంట్లో ఉన్న భార్యకు, పిల్లలకు ధైర్యం చెప్పి ముందుకు నడిపించాల్సిన నువ్వే సడవాళ్తే ఎట్లా దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు? ఎట్లా నీ కుటుంబాన్ని దేవుడు నిలబెడతాడు? ఎట్లా దేవుడు ఆదుకోవడానికి ఎలా ఆయన ముందుకు వస్తాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు, జరగకూడనివే జరిగినప్పుడు, మీ ఇంట్లో భయంకరమైనటువంటి ఇలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడితేనే దేవుని ఆశీర్వాదం వస్తుంది. భయపడితే దుష్టుడు వస్తాడు, సమాధానం ఉంటే దేవుడు వస్తాడు. హల్లెలూయా.